ఫస్ట్ తెలిసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. అసలు గాంధీ స్టాచ్యూ చేస్తే ఏమొస్తుంది అంటే ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆయనకి డబ్బులు రావాలి అంత, అది నాకు తెలిసిపోయింది. ఎందుకంటే దానికి ట్యాక్స్ పడుతుంది కదా, దానికి డబ్బులు కావాలి. మాకేమో ఫస్ట్ ఏమన్నారంటే అపార్ట్మెంట్ బదులు మేము మీకు డబల్ ఇస్తామంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ 70 lakhsకి కొన్నా అంటే 1,40,00,000 ఇస్తారు. అట్లా అంటే ఓన్లీ మా అపార్ట్మెంట్ కూడా కాదు కదండి, మొత్తం కిస్మత్పూర్లో 100+ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళందరికీ అట్లనే కోటి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళ అప్పులు కూడా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఏం చేస్తారు, లాస్ట్ 2 years రూలింగ్ పార్టీ, ఫస్ట్ ఇది గులగట్టడానికే 2 years ఇంకా చాలా పడుతుంది. తర్వాత వస్తుందా కాంగ్రెస్? రాదు కదా. అంటే చాలా మందికి లైక్ మేము కూడా కాంగ్రెస్కే ఓటేసాం అనమాట, కాంగ్రెస్ మంచిది అని. ఎందుకంటే మా పేరెంట్స్ అయితే మా తాతది కూడా అప్పుడు మా ఊర్లో కాంగ్రెసే ఉండే. సో మేము ఏమనుకున్నామంటే కాంగ్రెస్ ఇంకా బాగుంటుందేమో బీఆర్ఎస్ కన్నా అని అనుకున్నాం. బట్ చూస్తే మా ఇల్లు పైన వచ్చేసింది అనమాట అక్కడ. అందుకని నాకు బాధ అనిపిస్తుంది. బాధనే అనిపిస్తుంది కదండి, ఇంకేముంటుంది. నేను నా ఫ్రెండ్ మేమిద్దరం యాక్చువల్లీ లైక్ నేను 1 year ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చా, తిను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంది. సో మేమిద్దరము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఉన్నాం. అలా వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే అనమాట. సో ఒక్కసారి ఇట్లా విడిగొడితే మొత్తం ఫ్రెండ్షిప్ పోతుంది, అంతా పోతుంది. అందుకని బాధ.